అప్పుడప్పుడు నేను మీకు చెప్తుంటే కదా, తినడానికి నేను చదువుకుంటున్న సమయంలో తినడానికి భోజనం నాకు లేదు, తినడానికి భోజనం లేదు, నాకు తినడానికి భోజనం లేదు. కానీ 100 మంది సేవకులు ఈ మన చర్చిలోన మంచి చికెను, అలాగే రసం, పెరుగు చక్కగా వారు భోజనం చేస్తుంటే హ్యాపీగా ఫీల్ అవుతా, నేను హ్యాపీగా ఫీల్ అవుతా. ఎస్, ఒకరోజు తినడానికి నాకు అన్నం లేదు, కానీ ఈరోజు ఎంతమందికి ప్రభువా మంచి భోజనం పెట్టే ఒక గొప్ప నాకు ఇచ్చావు, హ్యాపీగా ఫీల్ అవ్వటం. దేవునికి ఇచ్చే విషయంలో సంతోషముగా ఇవ్వండి. దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు ఇచ్చిన తర్వాత కూడా చాలా సంతోషంగా ఉండాలి. నేను దేవునికి ఇచ్చిన దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో కొంత దేవునికి వచ్చిన హ్యాపీగా ఉండు, సంతోషంగా ఉండు. బైబిల్ ఒక మంచి మాట ఉంటుంది, మీరు సంతోషముతో పాడటం, సంతోషముతో ఇవ్వటం, సంతోషముతో రావటం అనే పదాలు బైబిల్లో ఉంటాయి. సంతోషముతో వచ్చిన వానికి దేవునికి మెండైన దీవెనలు, సంతోషముతో ఇచ్చిన వానికి మెండైన ఆశీర్వాదాలు, సంతోషము దేవుని పని చేసిన వానికి అత్యధికమైన ఆశీర్వాదాలు. బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ మాటలు కనుక ప్రియులారా, సంతోషముతో దేవునికి ఇవ్వండి.